హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీకు థంబ్‌నెయిల్ చూడంగానే మీకైతే క్లియర్ కట్‌గా అర్థమై ఉంటుందండి. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అని. సో, నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, మనకైతే 'కాకమ్మ కథలు' సీజన్ 3లో అయితే ఒక ప్రోమో అయితే రిలీజ్ అయిందండి. సో, చాలామంది వెయిట్ చేసుంటారు ఈ కాంబినేషన్ కోసం. సో, నేను కూడా చాలా అంటే చాలా వెయిట్ చేశాను. సో, ఆ ప్రోమో అయితే ఈరోజైతే రిలీజ్ అయింది. నాకైతే ఆ ప్రోమో చూడంగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, వాళ్ళెవరంటే తనూజ గారు అండ్ రీతూ గారు. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ గురించి మనకు తెలిసిందేనండి. 'బిగ్ బాస్‌లో' మనమైతే చూసాము. ఎంత ప్యూర్‌గా ఉంటుందో వాళ్ళైతే సోల్‌ఫుల్ ఫ్రెండ్స్ అండి. నాకైతే వాళ్ళ బాండింగ్ చాలా అంటే చాలా ఇష్టము. ఎంతమందికి వాళ్ళ బాండింగ్ ఇష్టమో కిందైతే కామెంట్ చేయండండి. చూద్దాము ఎంతమందికి ఇష్టమో అనేది. సో, నాకైతే చాలా ఫన్నీగా అనిపిచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఒక్క దగ్గర గూడా మనకైతే బోర్ అనిపిచ్చిందండి. మనం ప్రోమోలో చూసిన దాన్ని బట్టి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందండి. నాకు చాలా బాగా నచ్చింది. అంటే నవ్వుకుంటానే ఉంటాము మనం ప్రోమో చూసినంత సేపు కూడా. నాకు వాళ్ళిద్దరి కాంబో అంటే చాలా ఇష్టము. సో, వాళ్ళిద్దరు స్క్రీన్ పైనొస్తే నాకు చాలా అంటే చాలా ఇష్టమండి. సో, ఇవాళైతే నేనైతే చూసాను. మనకి 'కుక్కు విత్ జాతిరత్నాలు' షోలో కూడా వాళ్ళిద్దరైతే కనబడబోతున్నారు. అండ్ కుక్‌గా, జాతిరత్నంగా కూడా. ఇక మనమైతే ప్రోమో అయితే ఒకసారి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తానండి. సో, వినండి. సో, ఇకైతే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో స్టార్టింగ్‌లో అయితే తేజస్విని గారు ఎప్పుడు ఇంటర్వ్యూ చెయ్యని ఒక ఆవిడని అస్సలు ఎప్పుడు ఇంటర్వ్యూలోనే ఉండి మాట్లాడుతూనే ఆవిడని పిలిచారు. వాళ్ళు ఎవరో కాదు అని చెప్పి వాళ్ళనైతే ఇంట్రడ్యూస్ అయితే చేశారండి. తనూజ గారు 'బిగ్ బాస్' తర్వాత ఒక ఇంటర్వ్యూ కూడా చేయలేదండి. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ తనదైతే. నాకైతే అందుకే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ బాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి చూడంగానే మనకైతే అనిపిస్తుంది. వాళ్ళ మీద వాళ్ళు జోకులేసుకోవడం కానీ, తీసుకోవడం కానీ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం గానీ, చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇంటర్వ్యూలో గూడా మనకైతే తెలుస్తుందండి. సో, మనకైతే స్టార్టింగ్‌లో తేజస్విని గారైతే అడుగుతారండి. ఇందాకేదో చెప్తా అన్నావు కదా! చెప్పు అని. సో, అప్పుడు తనూజ గారైతే కౌంటర్ ఇస్తారు. ఆ! అడిగి ఇరుక్కోవడం అంటే ఇదే అంటారు అనైతే తనుజ గారైతే చెప్తారండి. అప్పుడు తేజస్విని గారు నెక్స్ట్ క్వెషన్ అడుగుతారండి. అదేంటంటే ఫేమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో లెట్స్ అబౌట్ టాక్ అనైతే చెప్తారండి. అప్పుడు రీతూ గారు అబ్బా! అస్సలు రీతూ గారైతే చాలా అంటే చాలా ఫన్నీగా కనబడతారు. అంటే పంచులు గాని, కౌంటర్స్ కానీ చాలా బాగా వేస్తారు. అండ్ తనుజ గారు కూడా ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టు మీకైతే ప్రోమో అయితే చూడండి. డెఫినిట్‌గా మీకైతే నచ్చుతుంది. మీరు వాళ్ళిద్దరి ఫ్యాన్స్ అయినా, అవ్వకపోయినా మీకైతే ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చుతుంది. అంత బాగుందండి ఆ ప్రోమో. సో, మనకైతే ఇంటర్వ్యూ వచ్చి ఈ థర్స్‌డే 25న 7 పీఎంకైతే రిలీజ్ చేస్తారు 'ఆహాలో'. ఆ ఇంటర్వ్యూ రాంగానే నేను గూడా ఇంకో వీడియో చేసి ఏం క్వెషన్స్ అడిగారు, వాళ్ళు ఏం ఆన్సర్స్ చెప్పారు అనేది కూడా నేనైతే ఒక వీడియో చేస్తాను. సో, వెయిట్ చేయండి. అప్పుడు రీతు గారు ఏం ఆన్సర్ ఇచ్చారంటే, "ఐ జస్ట్ వాంట్ టు బి వెరీ ప్రొఫెషనల్" అనైతే చాలా అంటే చాలా ఫన్నీగా చెప్తారు. అందరూ కూడా చాలా బాగా నవ్వుకుంటారండి. అండ్ నెక్స్ట్ తేజస్విని గారు ఇంకో క్వెషన్ అడిగారు. ఇంతకీ ఏ ప్రొఫెషనల్ అనైతే అడుగుతారండి. అప్పుడు రితు గారొచ్చి ఎవ్రీవేర్ అనైతే చాలా ఫన్నీగా చెప్తారు. అండ్ నెక్స్ట్ తనుజ గారు ఆన్సర్ ఇస్తారండి ఆ క్వెషన్‌కి. ఫేమ్ గురించి మాట్లాడితే వద్దు అనయితే చెప్పేస్తారండి. సో, ఈ ఈ మధ్యన చాలా గొడవలైతే జరుగుతున్నాయి కదా! సో, ఆ ఫేమ్ వల్లే కదా ఈ గొడవలన్నీ. సో, అందుకనైతే తనైతే వద్దని చెప్పారండి. అండ్ నెక్స్ట్ హ్మ్. తేజస్విని గారు అడుగుతారు ఎందుకు అని. అప్పుడు తనూజ గారు చెప్తారు వద్దే వద్దనైతే చెప్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చి తేజస్విని గారు ఆహ్, ఆశకి హద్దు ఉండాలి అని చెప్పి ఒక స్టోరీ అల్లమనైతే చెప్తారండి. అప్పుడు రీతు గారైతే భలే పని చేస్తారు. అల్లినోళ్ళకి కూడా తెలియకూడదు అనైతే చెప్తారు. అప్పుడు రీతు గారు అండ్ తనుజ గారైతే ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారండి. అంటే చేతులు హ్యాండ్స్ కొట్టుకుంటారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ మూమెంట్ అనేది. ఆ నెక్స్ట్ తేజస్విని గారొచ్చి లవర్ బాయ్ అనగానే నీకు ఎవరు గుర్తొస్తారు అనైతే అడుగుతారండి. అప్పుడు రీతు గారు ఆన్సర్ ఇస్తారండి. వైట్ షర్ట్ వేసుకొని, ఇక్కడ అద్దాలు పెట్టుకొని, ఆ చూయింగ్ గమ్ వేసుకొని అని చెప్పి నెక్స్ట్ మ్యూజిక్ అయితే వస్తది. అందరూ బాగా అయితే నవ్వుకుంటారండి. చాలా ఫన్నీగా ఉంటుంది. ఒకసారి మీరైతే చూడండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి ఈ ప్రోమో.
అండ్ తనుజ గారైతే ఆన్సర్ ఇస్తారండి. నాకు లవర్ బాయ్ అంటేనే అస్సలు ఇష్టం ఉండదు అనైతే ఆన్సర్ ఇస్తారు. అప్పుడు నెక్స్ట్ రీతు గారు ఏం ఆన్సర్ ఇస్తారంటే, లవర్ బాయ్ అంటేనే ఎవరికి ఇష్టం చెప్పు, అందరితో తిరుగుతాడు అని అన్నగా వెంటనే ఆహ్, తనుజ గారైతే నీకే అనైతే చెప్తుందండి. అంటే లవర్ బాయ్ నీకు నచ్చుతాడని జెప్పి రీతు గారి మీద పంచయితే వేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ మాట అనంగానే ఇద్దరైతే నవ్వుకొని హైఫై అయితే ఇచ్చుకుంటారండి. వీళ్ళ బాండింగ్ అనేది మనకైతే ఇక్కడే తెలుస్తుంది. అంటే ఎంత క్లోజు, ఎంత అండర్‌స్టాండింగు, ఎంత సపోర్టివ్‌గా ఇద్దరుంటారు అనేది. అండ్ నెక్స్ట్ తనూజ గారు చెప్తారు. ఆహ్, ఒక ఇమేజ్ చూపించి స్టాప్ అని చెప్తారు కదా! అప్పుడు కరెక్ట్‌గా రీతు గారొచ్చి డెమోన్ పవన్ గారి ఫోటో దగ్గరే స్టాప్ అని చెప్తారండి. అప్పుడేంటంటే ఆహ్, తేజస్విని గారొచ్చి ఇది దేవుడు రాసిన రాత అంతే అనైతే అడుగుతారండి. అప్పుడు మార్చలేం అని చెప్పంగానే పక్కన 'అర్జున్ రెడ్డి' బీజీఎం అనైతే ఈ బీజీఎం అయితే మనకైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ అండి. ఎవరో డెమాన్ పవనే అనుకుంటున్నాము మనమైతే. ఎవరో మనకైతే తెలీదు. ఆ సర్ప్రైజ్ క్యాండిల్ లైట్ డిన్నర్‌కైతే తీసుకొని వెళ్లారంట. అప్పుడు డిన్నర్‌కి తీసుకొని వెళ్ళిన తర్వాత అనంగానే నెక్స్ట్ తనుజ గారైతే ఫసక్ అయితే అన్నారండి. చాలా అంటే చాలా కామెడీగా ఉంది ఈ సీను. ఆ ఊరికే అలా మాట్లాడుతూ ఉన్నాం అనంగానే మళ్ళీ నెక్స్ట్ తనుజ గారు ఫసక్ అన్నారండి. చూడండండి ఎంత కామెడీగా ఉందో అస్సలు ఒక్క బిట్ కూడా మనమైతే మిస్ చేయకుండా చూస్తాము. అండ్ నెక్స్ట్ 'దీతు' గారొచ్చి "ఒరేయ్ ఆగురా! ఊరికే ఫసక్ ఫసక్ అంటున్నావనైతే" అంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రోమో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎపిసోడ్ కోసం అయితే నేనైతే చాలా బాగా అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఎలా ఆర్టిస్ట్‌గొచ్చింది అదైతే కొంచెం అయితే ఉంది ప్రోమోలో. అండ్ రీతు వాళ్ళ నాన్న గురించి కూడా కొంచెం అయితే తనైతే ఫీల్ అయ్యిందండి. రీతు వాళ్ళ నాన్న గురించి. అంటే తను ఎక్స్‌పైర్ అయ్యారు కదా! సో, వాళ్ళ నాన్న టాపిక్ వచ్చినప్పుడు తనైతే కొంచెం ఏడ్చింది. అప్పుడు తనుజ గారిచ్చిన సపోర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ లాస్ట్‌లో అయితే తనుజ గారు ఎవరికో మరి మనకైతే తెలీదండి. వెనకాలైతే ఫుల్ రొమాంటిక్ సాంగ్, లవ్ సాంగ్ అయితే వేసేశారు. అంటే నేను నీకు ప్రపోజ్ చేస్తాననైతే అస్సలనుకోలేదు. నువ్వు నా లైఫ్‌లోకి వస్తే నా లైఫ్ ఎంతో కలర్‌ఫుల్‌గా అండ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటూ కోరుకుంటున్నాను. విల్ యూ మ్యారీ మీ అనైతే ప్రపోజ్ చేస్తారు. అది ఎవరికి చేశారో మనకైతే తెలీదండి. ఇంకా మనకి ఫుల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మనకైతే క్లారిటీ వస్తుంది. అంటే అది రీతు గారికా లేకపోతే యూజువల్ హస్బెండ్‌కా అంటే ఎలా ప్రపోజ్ చేస్తావు అనేది మనకైతే ఫుల్ క్లారిటీ లేదు. వీళ్ళ బాండింగ్ నచ్చిన వాళ్ళైతే కిందైతే కామెంట్ చేయండి. ఇదండి వీడియో. ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ మనం ఫుల్ ఎపిసోడ్‌లో అయితే క్లియర్ కట్‌గా అయితే మాట్లాడుకుందాము. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.